ద్రాక్ష తీగని ప్రూన్ చేస్తే కరెక్ట్గా నెల రోజులకల్లా మళ్ళీ ఇగుళ్ళొచ్చి పూత వచ్చిందండి. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే మా ఇంటి దగ్గర ఉన్న ద్రాక్ష తీగని ప్రూనింగ్ చేసిన వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ద్రాక్ష పళ్ళు అయితే బాగానే కాసాయండి, గుత్తులు గుత్తులుగాను. అయితే ఇంకా ఎండిపోయిన తర్వాత అవన్నీ కట్ చేస్తేనే కదా మళ్ళీ మంచిగా ఇగుర్లు వచ్చి మళ్ళీ గుత్తులు వచ్చేది. ఈ ఎండిపోయినట్టుగా ఉన్న సన్న పొలాలు మొత్తం కట్ చేసామండి. సన్న పొలలే కాదు, కొంచెం లావుగా ఉన్నాయి కూడా కట్ చేస్తేనే అక్కడ మంచిగా ఇగుర్లు వస్తాయన్నమాట, గుబురుగాను. ఆ స్టెమ్కున్న బెరడు లాంటిది కూడా చేత్తోనే తీసేసాము. అది తీస్తేనే ఫంగస్ లాంటివి చేరకుండా ఉంటాయి. ఈ కొమ్మలన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా నెలకే ఈ వీడియో తీసానండి. చక్కగా ఇగుర్లు వచ్చి పెరిగాయి, చూసారా? ప్రతి కొమ్మ దగ్గర కూడా గుత్తులుగా పూత వచ్చిందనమాట. ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి. ఏ చెట్టుకైనా సరే కొమ్మలు కట్ చేసే ముందుగా బాగా నీళ్లు పట్టాలి. ఈ ద్రాక్ష తీగ కూడా కట్ చేసే ముందుగా బాగా నీళ్లు పట్టాను. నీళ్లు పట్టిన తర్వాత మళ్ళీ వారానికి మంచిగా నీళ్లు పట్టాము ఫుల్గాను. కొద్దిగా పశువుల ఎరువు వేసాము. ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్ లాంటిది ఏమీ వేయలేదండి. పశువుల ఎరువు మాత్రమే కొద్దిగా వేసాము. అయినా చూసారా ఎంత వచ్చాయో తీగలు రావడమే కాదండి, గుత్తులుగా వచ్చాయన్నమాట పూత. నేనైతే ఈ ద్రాక్ష తీగ పెట్టి 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలకి చూడండి ద్రాక్ష తీగ మొదలైతే ఎంత లావైందో. చిగుర్లు వచ్చిన దగ్గరల్లా కూడా ఇలా చిన్న మొగ్గల్లాంటివి వస్తాయండి. ఎక్కడైనా ఎండు ఆకులు కానీ ఎండు కొమ్మలు కానీ చిన్నవి మిస్ అయినట్లుంటే అవి కూడా కట్ చేసేయాలి. ఈ ద్రాక్ష తీగ కూడా ఏరియల్ రూట్స్ వస్తాయండి, తమలపాకుల్లాగానే. ఆ ఏరియల్ రూట్స్ వచ్చిన దగ్గర చిన్న కొమ్మ కట్ చేసి పెడితే మళ్ళీ వేర్లు పోసుకొని మొక్క అవుతుంది. ఇగో చూసారా, ఇక్కడైతే పెద్ద కొమ్మ, లావు కొమ్మ కూడా చివర్లు కట్ చేసామండి. అలా కట్ చేసినా కానీ చూడండి చివర్లు ఎంత గుబురుగా వచ్చాయో చక్కగా ఇగుర్లును. ఆ ఇగుర్లు రావడం, ఇగుర్ల దగ్గరల్లా కూడా 2-3 గుత్తులుగా రావడం అనమాట, పూత వచ్చింది. ఈ ద్రాక్ష తీగకైతే మొదట్లో కూడా వచ్చాయండి గుబురుగాను కొమ్మలు. ఇప్పటి వరకు చూపించింది అయితే ప్రూన్ చేశాక నెలకి వచ్చిన ఈ ఇగుర్లు ఎంత బాగా వచ్చాయో చూపించాను. ఇప్పుడైతే మళ్ళీ 10 రోజులకండి, అంటే 40 డేస్కి అనమాట. ప్రూనింగ్ చేసిన 40 డేస్కి చూడండి తీగలు ఎంత పొడుగయ్యాయో. కొద్దిగా పిందెలు కూడా అయ్యాయండి, పూతల్లా కొంచెం పిందెలు అవుతున్నాయి. ఈ వీడియో ఎలా ఉందండి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.